ఫిల్మ్‌తోనే మంచి హైప్ తెచ్చుకున్నారు. ఇప్పుడు సెకండ్ ఫిల్మ్ చేస్తున్నారు. సెకండ్ ఫిల్మ్ అందరికీ తెలిసిందే, మోస్ట్ హైప్డ్ ఫిల్మ్. ఇప్పుడు మీరు డెబ్యూ అవుతున్నప్పుడు అందరూ ఒక మాట అనుకోవచ్చు ఏంటంటే, వాళ్ళ బ్రదర్ ఉన్నారు కాబట్టి ఈజీ యాక్సెస్ వచ్చిందని చెప్పి. ఒక న్యూ కమ్మర్‌గా ఉండే ప్రెషర్‌తో పాటు ఆ ప్రెషర్ కూడా ఉంటుంది. బికాజ్ ఎక్కడైనా తక్కువ చేస్తే ఆటోమేటిక్‌గా అదే మాట అంటారు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇప్పుడు ఏమనుకుంటున్నారు అసలు ఇప్పుడు? అంటే నేను ప్రస్తుతానికైతే ఇప్పుడున్న స్పేస్లో జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనే దాని గురించి ఎక్కువ ఆలోచించట్లేదండి. ఓకే, దీనికి ఎంత చేయవచ్చో అంత చేద్దామనే స్పేస్లోనే ఉన్నాను. సో మన పని ఎంతవరకు చేయగలుగుతాం అని ఒక్కటే మన చేతిలో ఉంటుంది. సో జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది నాకు తెలిసి మన చేతిలో ఉండదు. బట్ ఐఎమ్ ఓపెన్ విత్ ఎవ్రీథింగ్. నేను అనుకోవడం అయితే సినిమా చూసి డెఫినెట్గా పర్లేదు, బాగానే చేశాడు వీడు ఇచ్చిన క్యారెక్టర్కి అని అనుకుంటారని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఐ డోంట్ నో. సో మీ బ్రదర్ ఉన్నారు, ఒక పెద్ద ఫిల్మ్ మౌంట్ చేస్తున్నారు, పీపుల్ ఆర్ టాకింగ్ సో మచ్ అబౌట్ ఇట్. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదా? యాక్టింగ్ ఇంత డైరెక్షన్ ఇన్ఫ్లుయెన్స్లో కాకుండా యాక్టింగ్ వైపు రావడానికి రీజన్ ఏంటి? అంటే చిన్నప్పటి నుంచే చేస్తున్నాను ఊర్లో. వాడు రాసేటోడు, నేను చేస్తాను. వాడు రాసే చిన్నప్పటి నుంచి అన్ని చిన్న చిన్న 20 minutes ప్లేస్కి అన్నింటిలో నేనే హీరోలా ఉండేటోని. సో తెలియకుండా ఉండిపోయాను చిన్నప్పటి నుంచి. వాడు రాయడం, నేను చేయడం అనేది. బట్ ఇంత మెయిన్ స్ట్రీమ్గా చేయాలి, లీడ్గా చేయాలి అని డెస్పరేట్గా చేసింది అయితే కాదు. బట్ యా, ఎక్కడో కిరణ్ అన్న నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిండు. దీనికి ఎంతవరకు పెట్టగలను అనేది ఒక్కదాని మీదనే కాన్సన్ట్రేట్ చేసి చేశాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ శశి గారు, చెప్పండి. ట్రైలర్ చూసినప్పుడు యాక్షన్ మూమెంటు ఒక మాఫియా దీని సామర్థ్యంతో జరుగుతుంది. అది ఫ్యామిలీ రిలేషన్స్తో జరిగేదా, లేకపోతే ప్రత్యేకంగా ఒక యాక్షన్ దీంట్లో ఉంటుందా? సపరేట్ కాన్సెప్ట్ ఉంటుందా సినిమాలో? యాక్షన్ ఉంటుంది, బట్ మోర్ ఇది ఒక పర్సనల్ కాన్ఫ్లిక్ట్ లెవెల్లో ఉంటుంది. ఒక మనిషి యొక్క ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ఏంటి, వాటి ఎమోషన్స్ మీద డీల్ చేసే సినిమా. ఇట్స్ నాట్ లైక్ యాక్షన్ కంటే ఎక్కువ ఎమోషన్స్ మీద ఉంటుంది. యా. సినిమాలో సాంగ్స్ ఎన్ని ఉంటాయి అసలు, ఎట్లా ఉంటుంది యూత్ పరంగా? సాంగ్స్ త్రూ అవుట్ ద ఫిలిం బిట్ సాంగ్స్ వస్తూనే ఉంటాయండి. ఆల్మోస్ట్ 6 songs ఉన్నాయి. బట్ ఇట్స్ బిట్స్గా వస్తుంటాయి. ఇట్స్ నాట్ లైక్ ఎ ప్రాపర్ సాంగ్. మీరు సినిమా చూసేటప్పుడు ఆ ఫ్లోలో మీకు యూ కెన్ అండర్స్టాండ్. శశి గారు ఇక్కడండి సార్, ట్రైలర్లో లాస్ట్ షాట్ ఒకటి ఉంది, ఇద్దరు చిల్డ్రన్స్ భుజం మీద చేసుకుంది. అదే సోలా సినిమాకి, ఎందుకంటే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో ఒక అమ్మాయి వల్ల విడిపోవటం, ఇట్లాంటి స్టోరీలు చూసాం చాలా. ఇది ఏ కైండ్ ఆఫ్ స్టోరీ? ఆ షార్ట్ మీనింగ్ ఏంటి అసలు? ఆ షార్ట్ మీనింగ్ వచ్చేసి ఇట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇట్స్ స్టోరీ ఆఫ్ 2 friends హూ ఇద్దరు కలిసి పెరిగిన ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కథ. బట్ ఒక అమ్మాయి వచ్చి చేసే డిస్టర్బెన్స్ కాదు, ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్ ఒకటి ఉంది. అది మీరు సినిమాలో చూస్తే తెలుస్తుంది. బట్ ఇట్స్ నాట్ జస్ట్ హీరోయిన్ కమింగ్ ఇన్ బిట్వీన్ 2 actors. ఇట్స్ అ పర్సనల్ కాన్ఫ్లిక్ట్, ఇద్దరు యాక్టర్స్ మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్ అది. ఇట్స్ నాట్ ద థర్డ్ పర్సన్. ఏమంటావు దీక్షిత్? కరెక్టా? ఐ డోంట్ నో, కరెక్టే చెప్పి. యా, అంటే కిరణ్ గారిది ప్రీవియస్ ఫిల్మ్ కూడా స్క్రీన్ ప్లే బేస్డ్, చాలా డిఫరెంట్ స్క్రీన్ ప్లే ప్రజెంటేషన్ అనేది ఉంటుంది. ఇందులో కూడా అది మనం ఎక్స్పెక్ట్ చేయటం, ఒక ప్యారలల్ స్క్రీన్ ప్లే కానీ రివర్స్ స్క్రీన్ ప్లే కానీ. సో అలాంటి ప్రయోగాలు అనేవి ఇందులో చేశారు అట్లా. యా, డెఫినెట్లీ ఇట్స్ అ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అండ్ అగైన్. సో కిరణ్ అన్న స్ట్రెంతే రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే. సో సేమ్ నాన్ లీనియర్గానే ఉంటుంది ఈ సినిమా కూడా. శశి గారు, అంటే గ్రే క్యారెక్టర్ అన్నారండి, గ్రే టైప్. ఈ గ్రే వరల్డ్లో జరిగే స్టోరీ లాగానే ఉంటుంది, కంప్లీట్ అంతా గ్రే క్యారెక్టర్స్ ఏ ఉంటాయా? మనం పాజిటివ్నెస్ను కూడా ఇందులో ఉన్నాము ఆస్వాదించవచ్చా? కంప్లీట్ రియలిస్టిక్. డెఫినెట్లీ దెర్ ఇస్ అ పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇట్ టూ సార్. అంటే లాస్ట్లో మనం ఏం చెప్పకపోతున్నాం అనేది సినిమాలో వస్తాయి. అంటే విత్ ఆల్ ద పాజిటివ్ నెగటివ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో వీ విల్ టెల్ వాట్ ఈస్ బెస్ట్ థింగ్ టు డూ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఎస్ సార్, దట్ ఈస్ ఆల్వేస్ దేర్. యా, ఆల్ ద బెస్ట్. శశి గారు, యా హాయ్ అండి. సో ఇది మీ ఫస్ట్ ఫిలిం కాబట్టి యు ఆర్ వెరీ ఎక్సైటెడ్ అని చెప్పి చాలా వాటిల్లో చెప్తూ ఉన్నారు. అయితే మీరు ఇప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అబౌట్ దిస్ ఫిలిం? అండ్ ప్యారడైజ్లో మిమ్మల్ని ఏమైనా చూడొచ్చా అంటే వాట్ యు విల్ సే? యా, ఫస్ట్ క్వశ్చన్కి ఐమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అండి. ఐమ్ ఇన్ అ వెరీ కంఫర్ట్ స్పేస్ రైట్ నౌ. మీకు చూసాడు, ఐఎమ్ నాట్ టెన్స్డ్ ఆర్ ఎనీథింగ్, బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిలిం. చాలా బాగా వచ్చింది, సౌండ్ పరంగా కానీ టెక్నికల్గా చాలా బాగుంటుంది సినిమా. చాలా మాట్లాడవచ్చు సినిమాలో టెక్నికాలిటీస్ గురించి. సో ఇట్స్ డెఫినెట్లీ ఎ గుడ్ ఫిలిం. డెబ్యూటెంట్గా ఇలాంటి సినిమా చేయడం ఐఎమ్ ఆల్వేస్ వెరీ ప్రౌడ్, ఇలాంటి ఒక క్యారెక్టర్ చేసినందుకు. అండ్ ప్యారడైజ్లో నేనేం చేయట్లేదండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. యుక్తి, సో మీ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది.